सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननं। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपासे। शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्य तमः सततमर्थानखिलान् प्रकाशयतु। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। गोवर्धनधरं वन्दे गोपालं गोपरूपिणं गोकुलोत्सवमीशानं गोविन्दं गोपिकाप्रियं। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। भक्तवत्सल भगवान की जय। राधा माधवनि की जय। गौरी शंकर भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। ప్రాతస్మరణీయులు అనంత శ్రీ విభూషితులు జగద్గురు సార్వభౌములు దక్షిణాంనాయ పీఠాధీశ్వరులు శ్రీ భారతీతీర్థ మహాస్వామి చరణారవిందాలకు, తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి చరణారవిందాలకు అనేక సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ, మాసాల్లోకెల్లా ఉత్తమ మాసమైనటువంటి పురుషోత్తమ మాసానికి సంబంధించిన మహాత్మ్యాన్ని గురించి విన్నాము. ఈ పురుషోత్తమ మాసము యొక్క కథాశ్రవణం వలన వచ్చేటువంటి ఫలమేమిటి అనే విషయాన్ని గురించి కూడా విన్నాం. పురుషోత్తమ మాసములో ఏ నియమాలను పాటించాలి, ఏ ధర్మాలను ఆచరించాలి అనే అనేక విషయాలను వ్యాస భగవానుడు చెప్పి, ఒకవేళ ఈ ధర్మాలను నియమాలను పాటించే అవకాశం ఉన్నా లేకపోయినా ఒక్క పని మాత్రము చేయవచ్చును. ఏమిటి అనంటే, అన్ని మాసాల్లోకెల్లా శ్రేష్టమైన మాసము పురుషోత్తమ మాసము అని పురుషోత్తమ మాసాన్ని ప్రతినిత్యము కూడా కీర్తిస్తూ గౌరవిస్తూ ఎవరైతే ఈ మాసాన్ని గడుపుతారో అటువంటి వాళ్లకు ఉత్తమమైనటువంటి ఫలం లభిస్తుంది, పురుషోత్తమానుగ్రహం కలుగుతుంది. ఈ విషయాన్ని తెలియపరిచేందుకోసమై చిత్రశర్మ అనేటువంటి పేరు గల ఒక బ్రాహ్మణ వృత్తాంతాన్ని కూడా గడిచినటువంటి కథల్లో చెప్పడం జరిగినది. అటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి పురుషోత్తమ మాసంలో భాగవతోత్తములకు సంబంధించినటువంటి కథలను మనం వింటున్నాం. భాగవతాన్ని తప్పకుండా వినాలి అనేటువంటి వ్యాసుని యొక్క వచనం యందు శ్రద్ధ కలిగి మనమంతా కూడా భాగవతంలోని భాగవతోత్తముల యొక్క చరిత్రలు వింటూ ఉన్నాము. అందులో భాగవతంలో అనేక రకాలైనటువంటి గీతలు వస్తాయి. భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుడు మానవునికి జన్మనిచ్చి మానవునిగా పుట్టించి వాని నొసటన అనేక రకాలైనటువంటి రాతలు రాస్తాడు అని, వాడు రాసినటువంటి రాతలను అనుసరించి జీవునికి సంబంధించినటువంటి ప్రయాణం కొనసాగుతుంది అని వ్యాసుడే అనేక సందర్భాల్లో పురాణాల్లో చెప్పినాడు. అందుకని బ్రహ్మదేవుడు మన నొసటన రాసినటువంటి రాతలు కేవలం మంచి రాతలు మాత్రమే మనము అనుభవానికి తెచ్చుకుంటూ
ఏ చెడు రాతలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి అని అంటే మన నొసటన శివభక్తులైతే విభూతిని, విష్ణు భక్తులైతే గోపీచందనాదులను ధరించాలి అనే విషయాన్ని చెప్పుతూ ఇంకా అనేక ఉపాయాలు చెప్పినాడు. చెడు రాతల వలన అనుభవించబోయేటువంటి ఏ దుఃఖాలున్నాయో ఆ దుఃఖాలను మనం అనుభవించకుండా ఉండడానికి గీతలను రాసినాడు భాగవతంలో. అనేక గీతలు వచ్చినాయి. మన నొసటి గీతలు తొలగిపోవడానికి భాగవతంలోని గీతలను శ్రవణం చేయాలి అని. అందులో అన్నిటికంటే మొట్టమొదటి గీత రుద్రగీతం అనే పేరుతో పిలుస్తారు. రుద్రుని చేత చెప్పబడ్డటువంటిది, రుద్రుని చేత గానము చేయబడ్డది కావున దానిని రుద్రగీతం అనే పేరుతో పిలుస్తారు. ఏ సందర్భంలో రుద్రుడు గానం చేసినాడు, రుద్రుడు గానం చేసినటువంటి ఈ గానమును ఎవరు తరువాత గానం చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందినారు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఈనాడు చెప్పుకుందాం. ప్రాచీన బర్హి అనేటువంటి పేరు గల ఒక మహారాజు శతధృతి అనే పేరు గల తన భార్య యందు తనతో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన 10 మంది కొడుకులను కన్నాడు. ఆ 10 మందికి కూడా ప్రాచేతసులు అనే పేరు పెట్టినాడు. వాళ్ళందరినీ కూడా పెరిగిన తర్వాత ఏమని ఆదేశం చేసినాడు అంటే, హే ప్రాచేతసులారా, మీరంతా కూడా నా తరువాత ఈ రాజ్యభారాన్ని మోయాల్సి ఉంటుంది. అందుకని రాజ్యాన్ని పరిపాలించాలి అనంటే శక్తి సామర్థ్యాలున్నవాడు మాత్రమే దాన్ని సాధించగలుగుతాడు. ఆ శక్తి సామర్థ్యాలు అనేటువంటివి భగవద్ ఉపాసన ద్వారా లభిస్తాయి. అందుకని మీరంతా కూడా భగవద్ ఉపాసనను చేసి ఆ తరువాత వచ్చి నా ఈ రాజ్యాన్ని స్వీకరించి ప్రజలనందరినీ కూడా మీరు చక్కగా పరిపాలించండిరా, మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను, మీరు అనుష్ఠానం చేసుకునేందుకు వెళ్ళండి అని 10 మందిని ఆదేశించి రాజ్యం నుండి ఆయన అరణ్యాల్లోకి వెళ్ళమని ఆదేశించినాడు తపస్సు చేసుకోవడానికి. అరణ్యానికి వెళ్ళినారు 10 మంది ప్రాచేతసులు. కానీ ఎవరిని ఉపాసించాలి, ఎవరి ద్వారా మంత్రాన్ని ఉపదేశంగా స్వీకరించాలి, మార్గదర్శకుడు ఎవరు అనేటువంటి ఇటువంటి అనేక ప్రశ్నలతో సతమతమవుతున్నటువంటి సమయంలో ఆ 10 మంది ప్రాచేతసులు అరణ్యాల్లో సంచారం చేస్తూ ఉండగా అరణ్యంలో ఒక బావిలో నుండి కమ్మని కమనీయమైనటువంటి సంగీతం వినవస్తూ ఉన్నది. ఎంతటి మూర్ఖులకైనా కానీ సంగీత శ్రవణం ఏం చేస్తుంది అనంటే అది ఆకర్షణ చేస్తుంది, వినాలి అనేటువంటి కోరికను కలిగింపజేస్తుంది. అందుకని ఈ 10 మంది ప్రాచేతసులు కూడా ఆ వినవచ్చేటువంటి సంగీతాన్ని వినడానికి ఇంకా దగ్గరికి వెళ్ళాలి అని ఆ బావిలో నుండి వస్తూ ఉన్నటువంటి ఆ సంగీతాన్ని వినడానికి బావి చుట్టూ కూడా మూగినారు. బావిలో నుండి సంగీతం రావడం ఏమిటి? ఒకచోట చెప్పినాడు భర్తృహరి, శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గానరసం ఫణిహి. శిశురు వేత్తి చిన్నపిల్లలు సంగీతాన్ని తెలుసుకొనుంటారు. పశురు వేత్తి పశువులు కూడా సంగీతాన్ని తెలుసుకొనుంటాయి. వేత్తి గానరసం ఫణిహి గానానికి సంబంధించిన రసాన్ని నాగమయ్య సర్పము కూడా తెలుసుకొనుంటుంది. శిశువులు ఆరాము చేస్తూ ఉన్నప్పుడు, పడుకోవడానికి అల్లరి చేస్తూ ఉన్నప్పుడు పడుకోకుండా ఏడుస్తూ ఉంటే వాళ్ళని నిద్రపుచ్చడానికి తల్లులు కమ్మని సంగీతాన్ని చదివి వాళ్ళని నిద్రపుచ్చుతారు. జో అచ్యుతానంద జో జో ముకుంద. గానాన్ని వింటూ వింటూ వాడు నిద్రలోకి వెళ్ళిపోతాడు.
చెంగు చెంగున ఎగిరేటువంటి ఏ లేళ్లున్నాయో వాటిని పట్టుకోవడానికి అరణ్యాల్లోకి వెళ్ళినటువంటి వేటగాళ్ళు మురళిని ఊదుతారు. మురళీనాదాన్ని వినగానే చపల స్వభావాన్ని పక్కన పెట్టి ఆ గానంలో లయమైపోతాయి, ఆగిపోతాయి. అప్పుడు వాళ్ళు వేటగాళ్ళు ఆ లేళ్లను పట్టుకుంటారు. భయంకరమైనటువంటి కీలలను ప్రసరింపజేసేటువంటి ఏ సర్పరాజు ఉన్నాడో వాడిని పట్టుకోవాలి అంటే పుంగీలతో సంగీతాన్ని చదివి దాని యొక్క వేగాన్ని ఆపి కట్టివేస్తారు. ఈ విధంగా సంగీతం అనేటువంటిది పశువులను, చిన్నపిల్లలను, పాములను కట్టివేస్తుంది అన్న తర్వాత సామాన్యమైనటువంటి మానవులను కట్టివేయకుండా ఉంటుందా? అందుకని ఈ ప్రాచేతసులు 10 మంది కూడా ఆ బావి చుట్టూ కూడా మూగి లోపల నుండి వస్తూ ఉన్నటువంటి గానాన్ని వింటూ ఉన్నారు. శ్రావ్యమైనటువంటి గానాన్ని వింటూ ఉన్నారు. ఇంతలో ఆ సంగీతాన్ని చదువుతూ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మహాదేవుడైనటువంటి శంకరుడు ఆ బావిలో నుండి బయటికి వచ్చి వీళ్లకు దర్శనాన్ని ఇచ్చినాడు. వీళ్ళందరూ కూడా 10 మంది ప్రాచేతసులు కైలాసాధీశుడైనటువంటి మహాదేవుడైనటువంటి శివునికి దీర్ఘదండ ప్రణామాన్ని చేసి నమస్కారం చేసి నిలబడ్డారు. అప్పుడు 10 మంది ప్రాచేతసులను ఉద్దేశించి మహాదేవుడైనటువంటి శంకరుడు అడుగుతూ ఉన్నాడు, నాయనలారా, మీరంతా కూడా ఈ అరణ్యానికి ఎందుకు వచ్చినారు? అరణ్యంలో ఏం చేయబోతున్నారు మీరు అనే ప్రశ్నను వేసినాడు. వేయగానే అప్పుడు 10 మంది ప్రాచేతసులు తన తండ్రి గారి యొక్క ఆదేశాన్ని స్వీకరించి అరణ్యంలో భగవదుపాసన చేయడం కోసమే వచ్చినాము, ఎవరు మాకు ఉపదేశం చేస్తారా అని ఎదురు చూస్తున్న తరుణంలో పరమ భాగవతోత్తములైనటువంటి మహాదేవుడైనటువంటి శివుడవైన నీవే మాకు ఇప్పుడు తారసపడ్డావు. అందుకని హే మహాదేవ, వైష్ణవులలో అగ్రగణ్యుడవు, విష్ణుమూర్తి భక్తులలో శ్రేష్ఠుడవైనటువంటి భక్తి కలవాడవు నీవు. అటువంటి నిన్ను మేము ఆశ్రయించి మాకు మంత్రాన్ని ఉపదేశం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఏ మంత్రాన్ని మీ ద్వారా మేము ఉపదేశంగా పొంది ఆ నారాయణ యొక్క ఉపాసన చేస్తే ఆయన మాకు ప్రసన్నుడై ప్రత్యక్షమై మా కోరికలను నెరవేరుస్తాడో అటువంటి మంత్రాన్ని మాకు ఉపదేశం చేయండి. 10 మంది ప్రాచేతసులమైన మేము మీకు శిష్యులము, మీరు ఇప్పుడు మాకు గురువై ఉన్నారు అని ఈ విధంగా ప్రార్థన చేసినారు 10 మంది ప్రాచేతసులు. అథ భగవతాయూయం ప్రియాస్థ భగవాన్ యథా నమద్భాగవతానాంచ ప్రేయానన్యోస్తి కర్హిచితో ఇదం వివిక్తం జప్తవ్యం పవిత్రం మంగళం పరం. ఈ సందర్భంలో భగవంతుడైనటువంటి మహాదేవుడైనటువంటి శంకరుడు వాళ్ళ మాటలు విన్న తరువాత ఏ విధమైనటువంటి రీతిలో వాళ్లతో మాట్లాడినాడు అనే విషయాన్ని చెప్పుతూ ఉన్నాడు వ్యాస భగవానుడు. శివుని యొక్క హృదయం ఎంత గొప్పనైనటువంటిది, ఎంత పవిత్రమైనటువంటిది శివుని యొక్క హృదయం. శివుని యొక్క హృదయాన్ని ఆవిష్కరించేటువంటి పరమాద్భుతమైనటువంటి మాటలను ఈ సందర్భంలో వ్యాసుడు చెప్పినాడు మనందరికీ కూడా. ఏమంటూ ఉన్నాడు అనంటే, సాక్షాత్ త్రిగుణ జీవ సంజ్ఞితాత్ భగవంతం వాసుదేవం ప్రపన్నః సప్రియో హిమే. మహాదేవుడనేటువంటి శివుడనైన నేను ఎవడిని ప్రేమిస్తాను అనంటే శంకరుడు ప్రాచేతసులతో చెప్పుతూ ఉన్నాడు, హే ప్రాచేతసులారా, కైలాసాధీశుడనైన మహాదేవుడనైనటువంటి శంకరుడనైన నేను ఎవరిని ప్రేమిస్తాను అనంటే మనబోటి వాళ్ళు ఏం చెప్తారు, పార్వతీదేవిని ప్రేమిస్తావు, లేదా గణపతిని ప్రేమిస్తావు, లేదా సుబ్రహ్మణ్య స్వామిని ప్రేమిస్తావు అని అంటాం. కానీ శివుడు ఏమంటాడు అనంటే, భగవంతం వాసుదేవం ప్రపన్నః సప్రియో హిమే. ఎవడైతే లోకంలో భగవంతుడైనటువంటి వాసుదేవుణ్ణి శరణాగతి పొందినాడో అటువంటి
భాగవతోత్తముడు నాకు చాలా ఇష్టమైనవాడు, అతనిని నేను ప్రేమిస్తాను. పార్వతీదేవిని కాదు, గణపతిని కాదు, సుబ్రహ్మణ్య స్వామిని కాదు నేను ప్రేమించేది. ఎవడిని ప్రేమిస్తాను అనంటే వాసుదేవుణ్ణి శరణాగతి పొందిన వాడిని నేను ప్రేమిస్తాను, అభిమానిస్తాను. స్వధర్మనిష్ఠుడై అనేక జన్మలలో వానికి విధింపబడ్డటువంటి కర్మలనన్నిటినీ కూడా ఆచరించి అంతఃకరణంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని ఎవడైతే తొలగించుకోనుంటాడో అటువంటి వాడు భగవతోథ వైష్ణవం పదం యథాహ విబుధాః కలాత్యే. అటువంటి వాడు అంతఃకరణ మాలిన్యాన్ని తొలగించుకొని విష్ణు భక్తుడవుతాడు, విష్ణుమూర్తిని అమితంగా ప్రేమిస్తాడు. అటువంటి విష్ణుమూర్తి భక్తి కలిగినటువంటి మీబోటి ప్రాచేతసులను నేను చూస్తూ ఉన్నాను అనంటే నేను చాలా ఆనందపడుతూ ఉన్నాను. నాతో సమానమైనటువంటి ఆనందాన్ని అనుభవించేవాడు ఇంకొకడు లేడు వాసుదేవ భక్తులను చూచి అని ఈ విధంగా మాట్లాడుతూ ఇంకేమంటాడు అనంటే, యూయం ప్రియాస్థ భగవాన్ యథా న మద్భాగవతానాంచ ప్రేయానన్యోస్తి కర్హిచితు. భాగవతోత్తముల కన్నా నాకిష్టమైనటువంటి వాడు ఇంకొకడు లేడుగాక లేడు. అందుకని నీళ్లలో ఉన్నటువంటి నేను అరణ్యాల్లో సంచారం చేస్తున్నటువంటి మిమ్ములను దర్శించే నిమిత్తమై నీటిలో నుండి నేను బయటికి వచ్చినానయ్యా అంటూ ఉన్నాడు. కృష్ణ భక్తులన్నా నారాయణమూర్తి భక్తులన్నా ఎంత ప్రేమ, ఎంత అనురాగము మహాదేవుడైనటువంటి శంకరునికి. చూడండి, ఈ విధంగా పురాణాల్లో వ్యాస భగవానుడు చెప్పుతూ ఉంటే, తెలియజేస్తూ ఉంటే, ఇంత పరమ వైష్ణవాగ్రణి అయినటువంటి శివుని యొక్క విషయాన్ని ఇంత గొప్పగా వర్ణిస్తూ ఉంటే, ఎవరైతే విష్ణుభక్తి పరాయణులైనటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వాళ్ళు నోటితో శివునికి సంబంధించిన నామాన్నే ఉచ్చరించకూడదు అనేటువంటి స్థితిలో ఈనాడు ఉన్నారు అనంటే చాలా బాధాకరమైనటువంటి విషయమై ఉన్నది. ఎవరు మేము విష్ణుభక్తి పరాయణులము అని అనుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు చాలామంది శివునికి సంబంధించిన ప్రసాదాన్ని స్వీకరించకపోవడము, శివుడిని నిందించడము అనేటువంటి పనులు చేస్తూ ఉన్నారు అనంటే ఎంత హేయమైనటువంటిది ఉన్నది ఆలోచించండి. విష్ణుమూర్తికి సంబంధించిన సమగ్రమైనటువంటి యశస్సును కీర్తించేటువంటి మహా ఉద్గ్రంథమైనటువంటి శ్రీమద్భాగవతంలో శివునికి విష్ణుమూర్తి పైన, అంతేకాదు విష్ణుమూర్తిని ఉపాసించేటువంటి పరమ భాగవతోత్తములపైన ఇంత ప్రేమ అనురాగాలు ఉన్నాయి అంటే వైష్ణవులు, విష్ణుమూర్తి భక్తిపరాయణులు శివుణ్ణి దూరం చేసుకోవడం ఎంతవరకు సమంజసం ఆలోచించాలి. ఏమంటూ ఉన్నాడు, నా మద్భాగవతానాంచ ప్రేయానన్యోస్తి కర్హిచితు. భాగవతోత్తముల కన్నా నాకు ఇష్టమైనటువంటి వాడు ఇంకొకడు లేడుగాక లేడు అని తన నోటితో మహాదేవుడైనటువంటి శంకరుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఇప్పుడు మీరు నన్నుద్దేశించి ఏమన్నారు? ప్రాచేతసులారా, మేము నీకు శిష్యులమై ఉన్నాము, శివుడవైన నీవు మాకు గురువై ఉన్నావు, అందుకని నీవు మాకు అటువంటి మంత్రాన్ని ఉపదేశం చేయి. ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం వలన నారాయణమూర్తి మాకు సాక్షాత్కరిస్తాడో అన్నారు. కాబట్టి మీ యందు నేను ప్రేమతో ఈ విధమైనటువంటి ఒక అద్భుతమైన మంత్రాన్ని, గీతాన్ని మీకు ఉపదేశం చేస్తూ ఉన్నాను. ఈ ఉపదేశం చేసేటువంటి గీతాన్ని మీరు ఉపాసించండి, తద్వారా నారాయణ సాక్షాత్కారం మీకు కలుగుతుంది అని ఇదం వివిక్తం జప్తవ్యం పవిత్రం మంగళం పరం నిశ్రేయస్కరం చాపి శ్రూయతాం తద్వదామివహ. శ్రద్ధతో మీరు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని వినండి అని చెప్పుతున్నాను. ఇత్యనుక్రోశ్య హృదయో
భగవానాహతాన్ శివ బద్ధాంజలీన్ రాజపుత్రాన్ నారాయణ పరోవచ. ఎప్పుడైతే ఈ విధంగా ప్రాచేతసులు కోరినారో, శివుడు నేను మీకు మంత్రాన్ని ఉపదేశం చేస్తాను, మీరు శ్రద్ధాశక్తితో కూడుకున్నవారై వినండి అని అన్నాడో, అనగానే వైష్ణవాగ్రణి అయినటువంటి శివుడు మాకు విష్ణుమూర్తికి సంబంధించిన మహామంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు అని శ్రద్ధాభక్తులతో వాళ్ళంతా కూడా రెండు చేతులు జోడించి ఇంద్రియాలను మనస్సునంతా కూడా శివుడు చెప్పబోయేటువంటి మాటల యందు సంలగ్నం చేసినటువంటి వాళ్ళు శ్రద్ధగా వింటూ ఉన్నారు. రుద్రుడు అంటూ ఉన్నాడు, జితంత ఆత్మవిద్ధుర్య స్వస్తయే స్వస్తిరస్తు మే భవతా రాధసారాద్ధం సర్వస్మా ఆత్మనే నమః. సర్వస్మా ఆత్మనే నమః. సర్వస్వరూపుడైనటువంటి, సర్వత్రా ఆత్మస్వరూపునిగా విరాజిల్లేటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. నాకు స్వస్తి కలుగుగాక, నాకు మంచి జరుగుగాక, నాకు అన్ని రకాలైనటువంటి శుభాలు, శుభ పరంపరలు జరుగుగాక అని ప్రార్థన చేసి ఆ ఆత్మను గురించి వివరిస్తూ ఉన్నాడు. ఆత్మ ఎటువంటి వాడు? నమః పంకజనాభాయ భూతసూక్ష్మేంద్రియాత్మనే వాసుదేవాయ శాంతాయ కూటస్థాయ స్వరోచిషే. పంకజనాభి కలవాడు, భూతసూక్ష్మ ఇంద్రియాలు గలవాడు, వాసుదేవుడైనటువంటి శాంతచిత్తుడైనటువంటి కూటస్థుడైనటువంటి పరమాత్మ గలడో ఆ పరమాత్మకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని మీరు నమస్కరిస్తూ ఉండండి. సంకర్షణుడు, సూక్ష్మస్వరూపుడు, దురంతుడు, విశ్వప్రబోధకుడు, ప్రద్యుమ్నుడు అయినటువంటి ఆ పరమాత్మకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. అనిరుద్ధుడు, హృషీకేశుడు, పరమహంస స్వరూపుడు, నిభృతాత్ముడు, స్వర్గాపవర్గాలకు ద్వారభూతుడైనటువంటి వాడు, శుచిస్వరూపుడు, హిరణ్యగర్భస్వరూపుడు, చాతుర్హోత్రుడు, అటువంటి త్రయీపతి అయినటువంటి యజ్ఞస్వరూపుడైన ఆ పరమాత్మకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. నమో అధర్మ విపాకాయ మృత్యవే దుఃఖదాయ చ. అధర్మ విపాకుడు, మృత్యుస్వరూపుడు, మృత్యువు యొక్క రూపాన్ని ధరించి శిక్షించేటువంటి వాడు, దుఃఖాలనిచ్చేటువంటి వాడు అయినటువంటి ఆ పరమాత్మకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని ఈ విధంగా తన హృదయంలో అనేక సంవత్సరాల నుండి ఒక సౌందర్య రసధార నారాయణమూర్తికి సంబంధించినది ఏది ప్రవహిస్తూ ఉన్నదో ఆ దివ్యమైనటువంటి రసధార, అమృత రసధారలను ఆ 10 మంది ప్రాచేతసులపైన కురిపిస్తూ ఉన్నాడు మహాదేవుడైనటువంటి శంకరుడు. ఏమంటూ ఉన్నాడు అంటే, చేత ఆకూతి రూపాయ నమో వాచో విభూతయే దర్శనన్నో దిదృక్షూణాం దేహి భాగవతార్చితం. హే ప్రభు, నీకు సంబంధించినటువంటి ఏ స్వరూపము గలదో ఆ స్వరూపాన్ని మాకు కనిపించేట్టుగా చేయవయ్యా. నీ రూపాన్ని మేమంతా కూడా చూచేవాళ్లము కావాలి. అటువంటి నీ దివ్యమైనటువంటి దర్శనాన్ని మాకివ్వండి అని ప్రార్థించానయ్యా ప్రాచేతసులారా. ఆ రూపం ఎటువంటిదై ఉండాలి? సర్వేంద్రియ గుణాంజనం స్నిగ్ధ ప్రావృట్ ఘనశ్యామం సర్వసౌందర్య సంగ్రహం. దట్టమైనటువంటి నీటి మబ్బులతో కూడుకున్న, నల్లనైనటువంటి మబ్బులతో కూడుకున్నటువంటి రంగు ఏ విధంగా ఉంటుందో ఆ రంగు గలవాడు.
సుందరమైనటువంటి విశాలమైనటువంటి నేత్రాలు గలవాడు, సుందరమైనటువంటి నాసిక గలవాడు, తెల్లనైనటువంటి పన్నుల వరుస గలవాడు, విశాలమైనటువంటి కపోల భాగం గలవాడు, లసత్పంకజ కింజల్క దుకూలం మృష్టకుండలం, దివ్యమైనటువంటి పీతాంబరాన్ని ధరించి చెవులకు కుండలాలను ధరించి కదులుతున్న సమయంలో జగజగ మెరుస్తూ ఉన్నటువంటి కుండలాల యొక్క కాంతి తన పైన పడుతూ ఉన్నటువంటి సుందరాకారుడైనటువంటి కిరీటాన్ని ధరించిన వాడు, శంఖచక్ర గదా పద్మ వనమాల విరాజితుడైనటువంటి వాడు, లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి వాడు, అద్భుతమైనటువంటి రూపముతో కూడుకున్నటువంటి ఆ స్వామిని తదేకంగా ధ్యానం చేస్తూ ఉండాలి. ఏ పరమాత్మ యొక్క సాక్షాత్కారం కావాలి అని మనం అనుకుంటామో ఆ పరమాత్మకు సంబంధించిన స్వరూపాన్ని ధ్యానం చేయడం వలన, చింతించడం వలన ఆ పరమాత్మకు సంబంధించిన స్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. కొన్ని మృగాలలో అటువంటి లక్షణం ఉంటుంది. గుడ్లను బయట పెడతాయి, అవి నీళ్లలోకి వెళుతాయి, నీళ్లలో ఆ గుడ్లను చింతిస్తూ ఉంటాయి. అక్కడ దోహద క్రియ ఉండదు. కోళ్ళు గుడ్డు పెట్టిన తర్వాత గుడ్డు పైన కూచుంటాయి. ఆ వేడికి ఆ గుడ్డు పగిలి అందులో నుండి శిశువు యొక్క ఉత్పత్తి జరుగుతుంది. కొన్ని మృగాలు ఇట్లా ఉంటాయి, నీళ్లలో ఉంటాయి, అవి గుడ్డు బయటపెట్టి వస్తుంది, ఆ గుడ్డును చింతిస్తూ ఉంటుంది. ఈ తల్లి యొక్క చింతనతో గుడ్డు పగిలి అందులో నుండి ఈ తల్లికి సంబంధించినటువంటి ఏ పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు ఆ గుడ్డులో నుండి బయటికి వస్తారు, నీటిలో నుండి అది బయటికి వచ్చేస్తుంది. స్మరించడం వలన స్మరించినటువంటి వాని స్మరణ, ధ్యానం చేయడం వలన ధ్యానం చేసిన వాని యొక్క ఏ ధ్యాన ఫలం ఉన్నదో ఆ ఫలము తప్పకుండా లభిస్తుంది అనడానికి నిదర్శనంగా మనం ఈ చెప్పుకున్నటువంటి మాటలను ఉపయోగించుకోవచ్చును. అందుకని పరమాత్మ సాక్షాత్కారం కావాలి అనంటే ఏ పరమాత్మ మనకు కళ్ళకు దృగ్గోచరుడు కావాలనో, ఏ పరమాత్మ మన కళ్ళ ముందు రావాలి అని మనం అనుకుంటూ ఉన్నామో ఆ పరమాత్మకు సంబంధించిన సగుణ సాకార మూర్తికి సంబంధించిన స్వరూపాన్ని చింతించగా కాలాంతరంలో మనము చింతించినటువంటి చింతానుకూలమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపము మనకు వ్యక్తమవుతుంది, గోచరమవుతుంది. మహాదేవుడైనటువంటి శంకరుడు ప్రాచేతసులకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని హే ప్రాచేతసులారా, తం దురారాధ్యమారాధ్య సతామపి దురాపయా ఏకాంత భక్త్యా కో వాంఛేత్ పాదమూలం వినా బహిః భవాన్ భక్తిమతా లభ్యో దుర్లభః సర్వదేహినాం స్వరాజ్యస్యాప్యభిమతః ఏకాంతేనాత్మవిద్గతిః. ఆ పరమాత్మ సర్వదేహులలో ఉంటాడు వాడు, అయినా వాడెందుకు మనకు లభించడు, ఎందుకు వాడు మనకు వ్యక్తుడుగాడు అనంటే, వాడు వ్యక్తుడు కాకపోవడానికి మనలో ఒక విధమైనటువంటి అజ్ఞానము ఆవరించుకోనున్నది. అటువంటి అజ్ఞానం అనేది ఎప్పుడు తొలగిపోతుంది అనంటే సత్పురుషులను ఆశ్రయించినప్పుడు మాత్రమే తొలగిపోతుందిరా ప్రాచేతసులారా. నిజానికి ఆలోచన చేసి చూచినట్టయితే పరమాత్మకు సంబంధించిన స్వరూపము దురారాధ్యం ఆరాధ్య సతామపి దురాపయా ఏకాంత భక్త్యా కో వాంఛేత్ పాదమూలం వినా బహిః. మహాత్ములైనటువంటి ఏ వ్యక్తులున్నారో సత్పురుషులు, ఆ సత్పురుషుల యొక్క సాంగత్యం లేకుండా
వాళ్ళ యొక్క ఉపదేశం లేకుండా ఆ పరమాత్మ ఎంత స్వరూపాన్ని చింతించినప్పటికీ కూడా పరమాత్మ స్వరూప చింతనతో వాడు లభించడుగాక లభించడు. మరి ఎట్లా లభిస్తాడు అనంటే ఏకాంత భక్త్యా, గురువు యందు గౌరవ భావము, గురువు చెప్పినటువంటి మాటల యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము, ఏకాంత భక్తి, నీవే తప్ప ఇతఃపరం బెరుగా అని అనన్యమైనటువంటి భావముతో కూడుకున్నటువంటి భక్తి ఆ కృష్ణుని చరణార విందాల యందు ఉంటే తప్ప వాడు మనకు లభించడుగాక లభించడు. అటువంటి భక్తిని పెట్టుకొని మీరు నేను చెప్పిన ఈ స్వరూపాన్ని చింతించండి అయ్యా. ఈ సందర్భంలో మహాదేవుడైనటువంటి శంకరుడు అన్న మాట ఇంకొకటి ఉన్నది ప్రాచేతసులతో. ఏమంటూ ఉన్నాడు అనంటే, క్షణార్ధేనాపి తులయేన స్వర్గం నా పునర్భవం భగవత్సంగి సంగస్య మర్త్యానాం కిముతాశిషః. ఒకవేళ భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలనో కోరుకో అనంటే చాలామంది ఏం కోరుతారు అనంటే నాకు స్వర్గలోకం కావాలి అని. అనేక యజ్ఞాగాది క్రతువులను ఆచరించి ఒక అరక్షణకాలం స్వర్గలోకంలో సుఖభోగాలు అనుభవిస్తే చాలు అని చూస్తారు. కానీ 1,000,000 సంవత్సరాలు స్వర్గలోకంలో సుఖభోగాన్ని అనుభవించిన వానికి వచ్చే ఏ ఆనందం గలదో, ఏ ఫలం ఉంటుందో ఆ ఫలము భగవద్భక్తులైనటువంటి సత్పురుషులతో కేవలం అరక్షణ కాలం గడిపితే చాలు, అంత గొప్పదైనటువంటి ఫలం వస్తుందయ్యా అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాటనన్నాడు. అథానఘాంఘ్రేస్తవ కీర్తితీర్థయో అంతర్బహిః స్నానవిధూత పాప్మనాం భూతేష్వనుక్రోశ సుసత్వశీలినాం స్యాత్ సంగమో అనుగ్రహ ఏష నస్తవ. ఎవడైతే పాపాలను దూరం చేసుకోలేదో, ఎవని అంతరంగము, ఎవనికి సంబంధించిన హృదయము నిష్కల్మషము కాలేదో అటువంటి వాని సమీపానికి మహాత్ములనేటువంటి వాళ్ళు రారుగాక రారు. మహాత్ములంటే ఎవరు, సాధువులంటే ఎవరు? అనేక సందర్భాల్లో భాగవతంలో వ్యాస భగవానుడు చెప్పినాడు. పరమాత్మను మాత్రమే చింతిస్తూ లౌకికమైనటువంటి విషయాలకు ఏమాత్రము కించిత్తు తావునివ్వకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసల వలె భగవన్నామాన్ని ఎవడైతే కీర్తిస్తూ ఉంటాడో, సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటారో అటువంటి వాడే నిజమైనటువంటి భాగవతోత్తముడు, అటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు. సంగమో అనుగ్రహ ఏష నస్తవ నయస్య చిత్తం బహిరర్థ విభ్రమం తమో గుహాయాంచ విశుద్ధమావిశతు యద్భక్తియోగానగృహీతమంజసా మునిర్విచిష్టే నను తత్ర తే గతిం యత్రేదం వ్యజ్యతే విశ్వం యస్మిన్నవభాతి యత్ తత్వం బ్రహ్మ పరంజ్యోతి ఆకాశమివ విస్తృతం. అన్నిటికంటే పెద్దదైనటువంటి వస్తువు ఏది అంటే ఆకాశమే, సూక్ష్మమైనటువంటి వస్తువు. అందుకనే ఉపనిషత్తులన్నీ ఏం చెప్పుతూ ఉన్నాయి అంటే ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః, ఆకాశము వలె ఆ పరమాత్మ సర్వగతుడై ఉంటాడు అని ఉపనిషత్తులన్నీ చెప్పుతున్నాయి. అటువంటి సర్వగతుడమైనటువంటి నిన్ను మేమంతా కూడా వినయ విధేయతలతో ఆశ్రయిస్తూ ఉన్నామయ్యా. ప్రాచేతులారా, మీరు ఈ విధంగా జపించండి, ఈ విధంగా ఉపాసించండి, ఈ విధమైనటువంటి రూపాన్ని చింతించండి. నీవు ఒక్కడవే, ఆద్యుడవు, పురుషుడవు, సుప్తశక్తివి నీవే. రజస్తత్వ తమో గుణాలు నీ వల్లనే ఏర్పడతాయి అని ఈ విధంగా పరమాత్మకు సంబంధించినటువంటి స్వరూపాన్నంతా కూడా బోధించి శుద్ధమైనటువంటి అంతఃకరణంలో పరమాత్మకు సంబంధించినటువంటి ధ్యానాన్ని ఏ విధంగా చేయాలనో ఆ ప్రక్రియనంతా కూడా ఉపదేశం చేసి చివరికన్నాడు, ఇదంజపత భద్రం వో విశుద్ధానృపనందనా
స్వధర్మమనుతిష్ఠంతో భగవత్యర్పిత ఆశయా. నేను బోధించినటువంటి ఈ భగవత్ సంబంధమైనటువంటి గీతాన్ని మీరు ఉపాసించండి. ఎట్లా ఉపాసించాలి అనంటే, భగవంతుడైన రుద్రుడు మాకు ఉపదేశం చేసినాడు కాబట్టి సంధ్యావందనాది అనుష్ఠానాలన్నిటినీ పక్కన పెట్టి దీన్ని మాత్రమే ఉపాసించడం కాదు. మీకు నిర్దిష్టమైనటువంటి ఏ కర్మానుష్ఠానాలున్నాయో వాటినన్నిటినీ ఆచరిస్తూ వాటితో పాటు ఈ నేను ఉపదేశం చేసినటువంటి ఈ గీతాన్ని జపించండి. తప్పకుండా పూజయధ్వం గృణంతశ్చ ధ్యాయంతశ్చ అసకృద్ధరిం. ఏదో ఒక్కసారి నేను ధ్యానం చేస్తాను అని కళ్ళు మూసుకొని కూర్చున్నంత మాత్రాన వాడు మనకు ప్రత్యక్షమయ్యేటువంటి వాడు కాదు. అసకృద్ధరిం. అనేక పర్యాయాలు మీరు ఈ విధంగా నేను ఉపదేశం చేసినటువంటి ఈ గీతాన్ని చదివినట్టయితే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అనే మాటను చెప్పినాడు. అంతర్ధానమైపోయినాడు. ఒక ధ్రువునికి ఒక ప్రహ్లాదునికి ఏ విధంగా నారదుడు గురువుగా తారసపడి ఉపదేశం చేయడం వలన ఆ ఉపదిష్టమైనటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయడంతో వాళ్లకు భగవత్ సాక్షాత్కారం అయినదో అదే రీతిగా ఈ 10 మంది ప్రాచేతసులకు కూడా మహాదేవుడైనటువంటి శంకరుడు పరమ వైష్ణవాగ్రగణ్యుడు ఉపదేశం చేయగా వాళ్ళంతా కూడా సంతుష్టాంతరంగులైనటువంటి వాళ్ళై, బయట ఉంటే ఈ అనుష్ఠానానికి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి అని భావించి వీళ్ళంతా కూడా నీళ్లల్లోకి దిగినటువంటి వాళ్ళై ఉపాసన చేయడం ప్రారంభించినారు. అనేక రోజులు నీళ్లల్లో మునిగి ఉపాసన చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఈ విధంగా ఉపాసన చేస్తూ ఉన్నటువంటి వీళ్లకు భూతభావనుడైనటువంటి నారాయణమూర్తి 10 వర్ష సహస్రాంతే పురుషస్తు సనాతనః 10,000 సంవత్సరాలు ఉపాసన చేయడం వలన ఆ మహాదేవుడైనటువంటి శంకరుని యొక్క ఉపదేశాన్ని పొంది తపస్సు చేస్తూ ఉన్నటువంటి 10 మంది ప్రాచేతసులకు 10,000 సంవత్సరాల తరువాత పురుషుడైనటువంటి సనాతనుడైనటువంటి ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమైనాడు. ఎట్లా ప్రత్యక్షమైనాడు? సుపర్ణస్కంధమారూఢో మేరుశృంగమివాంబుదః పీతవాసామణిగ్రీవః కురువన్ వితిమిరాహ దిశః. సుపర్ణము గరుత్మంతుని పైన కూర్చున్నటువంటి వాడి మేరుపర్వతం వంటి స్వరూపము కలిగినటువంటి పీతాంబరధారి మణిగ్రీవుడు తనలో ఉన్నటువంటి కాంతితో దిక్కులలో ఉన్నటువంటి అంధకారాన్నంతా కూడా పోగొడుతూ ఉన్నటువంటి వాడై, 8 భుజాలతో కూడుకున్నటువంటి వాడై, గరుడ కిన్నర గంధర్వాదులంతా కూడా తనను స్తుతిస్తూ ఉండగా పరమాద్భుతమైనటువంటి రూపంతో వాళ్లకు ప్రత్యక్షమైనాడు. ఇదేమిటి, ఎప్పుడూ లేనటువంటి రూపము శ్రీమన్నారాయణమూర్తి ఈ విధంగా ప్రత్యక్షమైనాడు అని ప్రశ్న వేస్తే, ఉపాసించే ఉపాసకుడు ఏ స్వరూపముతో భగవంతుణ్ణి చింతిస్తాడో ఆ చింతించేటువంటి స్వరూపముతో కూడుకొని సగుణ సాకారమూర్తి మన ఎదుట ప్రత్యక్షమవుతాడు. శివుడు అంత గొప్పనైనటువంటి రీతిలో వర్ణించి ఉపాసించమని ఆదేశించినాడు కాబట్టి ఆ ఆదేశాన్ని స్వీకరించినటువంటి ప్రాచేతసులు ఏ విధమైనటువంటి రీతిలో ఆయనను ధ్యానం చేసినారో ఏమాత్రమూ తీసిపోకుండా అటువంటి దివ్యమైనటువంటి రూపంతో ఆయన ప్రత్యక్షమైనాడు. స్తువంత్యహం కామవరాన్ దాస్యే ప్రజ్ఞాంచ శోభనాం. ప్రత్యక్షమైనటువంటి నారాయణమూర్తి అంటూ ఉన్నాడు 10 మంది ప్రాచేతసులతో, హే ప్రాచేతసులారా, వరం వృణీధ్వం భద్రం వో యూయం మే నృపనందనాః. మీరంతా కూడా నన్నుద్దేశించి తపస్సు చేసినారు, నేను చాలా సంతుష్టాంతరంగుడనైనాను, మీకేం వరం కావాలో కోరుకోండి అని ఈ విధంగా వాళ్లను వరాలను కోరుకోమన్నాడు. ఏ ఏ వరాలు వాళ్ళు కోరుకున్నారో వాటన్నిటినీ ఇస్తూ ఆ తరువాత ఒక మాట చెప్పినాడు, మీ 10 మంది కలిసి
కండు అనేటువంటి పేరు గల ఒక మహర్షి ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉండగా ప్రమ్లోచన అనే పేరు గల ఒక స్త్రీ, గంధర్వ స్త్రీ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ కండు మహర్షి ఆమెతో కూడుకున్నటువంటి వాడై చాలా రోజులు గడిపినాడు. కాలాంతరంలో ఆమె గర్భాన్ని ధరించినది. కండు మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆ ప్రమ్లోచన గర్భవతి, ఒకవేళ ఆమె నవమాసాలు నిండిన తర్వాత ప్రసవిస్తే భవిష్యత్ ఎట్లా? అందుకని తన లోకానికి తాను వెళ్ళే సమయంలో ఏం చేసినది, ఎన్ని వృక్షాలున్నాయో ఆ వృక్షాలను తాకుతూ వెళ్ళినది. తన లోపల ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి ఏ శిశువు ఉన్నదో ఆ శిశువును వృక్షములకన్నిటికీ కూడా సమర్పించి వెళ్ళిపోయినది. ఆమె గర్భాన్ని ఆ విధంగా తొలగించుకున్నది. కాలాంతరంలో ఈ వృక్షములన్నిటికీ కలిపి ఒక అమ్మాయి పుట్టినది. ఆమెను వార్క్షి అనే పేరుతో పిలుస్తారు. అయోనిజ అయినటువంటి ఆ వార్క్షి అనే పేరు గల అమ్మాయిని మీరు 10 మంది కూడా కలిసి వివాహం చేసుకోండి అయ్యా అని ఆదేశం చేసినాడు నారాయణమూర్తి. ఈ విధంగా వరాలను అనుగ్రహించినటువంటి తాను అంతర్ధానమవుతూ కొన్ని మాటలు చెప్పినాడు ప్రాచేతసులకు. ఏమన్నాడు అనంటే, గృహేష్వావిశతాంచాపి పుంసాం కుశలకర్మణాం మద్వార్తాయాతయామానాం నబంధాయ గృహామతాః. ఏ ప్రాచేతసులారా, నేను మీకు ప్రసన్నుడని ప్రత్యక్షమై ఇక్కడ కొన్ని మాటలు చెప్పినాను. ఏమన్నాను అనంటే, మీ వరాలను అనుగ్రహించినాను. మీరంతా కూడా ఈ విధంగా బయటికి వెళ్ళి వార్క్షి అనేటువంటి పేరు గల అమ్మాయిని వివాహం చేసుకుని సంసారాన్ని చేసుకోండి అని అన్నాను. మీకేం సందేహం వస్తుంది అనంటే, సంసారం అనేటువంటిది ఒక అంధకూపం వంటిది. ఆ భగవంతుడవైనటువంటి నారాయణుడవైన నీవు మాకు ప్రత్యక్షమై మళ్ళీ భయంకరమైనటువంటి గృహాంధకూపంలో నెట్టేస్తున్నావేమిటి, దివ్యమైనటువంటి మోక్షాన్ని అనుగ్రహించకుండా అనే సందేహం రావచ్చును. చాలామందికి లోకంలో ఇదే ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది. ఏ ఇండ్లున్నాయో ఈ ఇండ్లన్నీ కూడా మనకు బంధాలే తప్ప ఇవి మోక్షద్వారాలు కావు అని అనుకుంటూ ఉంటారు. కానీ నారాయణమూర్తి ప్రాచేతసులతో అన్నటువంటి మాటను ఎప్పటికీ కూడా గృహస్థులమైన మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఏమన్నాడు అనంటే, గృహేష్వావిశతాంచాపి పుంసాం కుశలకర్మణాం మద్వార్తాయాతయామానాం నబంధాయ గృహాః మతాః. గృహస్థుడై ఉండి తనకు విధింపబడ్డటువంటి గృహస్థ ధర్మాలను నైరంతర్యంగా పాటిస్తూ ఉన్నటువంటి వాడై ఉండి ఆ ఆచరించేటువంటి ప్రతి కర్మలో కూడా శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ అనేటువంటి భగవన్నామాన్ని నైరంతర్యంగా కీర్తిస్తూ గృహస్థ ధర్మాలన్నింటినీ కూడా పాటించినాడు అనంటే, ఈ విధంగా ఉన్నటువంటి వానికి గృహాలు బంధకాలు కావు. భగవన్నామాన్ని ఉచ్చరించకుండా భగవదంకిత భావంతో కర్మానుష్ఠానాన్ని చేయకుండా ఎవడైతే ఇండ్లలో ఉంటాడో అటువంటి వానికి ఇండ్లు కారాగారాలే అవుతాయి, చెరసాలలే అవుతాయి. ఇందులో సందేహించే అవసరం లేదు. నవ్యవృద్ధృతే యజ్ఞో బ్రహ్మైతద్బ్రహ్మవాదిభిః న ముంచంతి న శోచంతి న హృష్యంతి యతో గతాః. యజ్ఞయాగాది క్రతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఫలాన్నిస్తాయి. భగవద్ అంకితములై భగవద్భావముతో కూడుకొని భగవన్నామోచ్చారణతో కూడుకొని గృహస్థైనటువంటి వాడు గనక ఒకవేళ ఆయా కర్మలను ఆచరించినాడు అనంటే అవి ఫలాన్నిస్తాయి తప్ప
వేరే ఫలాన్ని ఇవ్వవయ్యా అని ఈ విధంగా ఇచ్చి వరాలను ఇచ్చినటువంటి వాడి అంతర్ధానమైపోయినాడు. ప్రాచేతసులంతా కూడా నారాయణమూర్తిని స్తుతించి కొన్ని మాటలు అన్నారు. ఈ సందర్భంలో భాగవతంలో కథ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది నిమిత్త మాత్రంగా నడుస్తూ ఉంటుంది. కథను ఆధారంగా పెట్టుకొని మనకు అనేక ఉపనిషద్ రహస్యాలను, వేద రహస్యాలను తెలియజేస్తూ ఉంటాడు వ్యాస భగవానుడు. ప్రాచేతసులు ఏమంటూ ఉన్నారు అనంటే, గొప్పనైనటువంటి పారిజాతం అనేటువంటిది దొరికిన తర్వాత సారంగం అనేటువంటి పేరు గల పక్షి ఇంకా వేరే ఇతరమైనటువంటి వృక్షాన్ని ఆశ్రయిస్తుందా ప్రభు? నీ పాదకమలాలు మాకు దొరికినవి అని అన్న తర్వాత నీ పాదకమలాలను వదిలిపెట్టి ఇంకా ఎవరి పాదకమలాలనైనా మేము ఆశ్రయిస్తామా స్వామి? నీవు జగత్తును సృష్టించి జగత్తులో ఉన్నటువంటి మమ్ములనందరినీ కూడా కుమ్మరివాడు మట్టితో కుండను తయారు చేసినట్టుగా జగత్తులో ఉన్నటువంటి మమ్ములనందరినీ కూడా మాయా అనేటువంటి సాధనంతో సృష్టించినావు. మట్టితో కుండను తయారు చేసినప్పుడు కుండలో మట్టి ఏ విధంగా వ్యాపించి ఉంటుందో మాయతో నీవు జగత్తులన్నీ సృష్టించినావు. అందులో మేము కూడా ఉన్నాం కాబట్టి మా అందరిలో మాయా అనేటువంటిది సహజంగానే ఉంటుంది. అది యావత్తే మాయయా సృష్టాః భ్రమామయిహ కర్మభిః. మాయ ఉండడం వలన ఏమవుతుంది అనంటే, నీవు చెప్పినావేమని ఇదివరకు, గృహస్థైనటువంటి వాడు ఏ విధంగా కూడా బాధపడే అవసరం లేదు, గృహములనేటువంటివి బంధకాలు కావు అని అన్నావు. ఎటువంటి వానికి బంధకాలు కావు అన్నావు అనంటే, ఎవడు నారాయణ నామాన్ని స్మరిస్తూ ఉంటాడో లౌకిక వైదిక కర్మలలో నైరంతర్యంగా భగవన్నామాన్ని స్మరిస్తాడు అని అన్నావు. కానీ నీ చేత సృష్టింపబడ్డ మాలో ఏమున్నది అనంటే మాయా అనేటువంటిది ఉన్నది. ఈ మాయ ఏం చేస్తుంది అనంటే నీకు సంబంధించిన నామాన్ని ఉచ్చరించనీయకుండా చేస్తుంది. లౌకికమైనటువంటి విషయాలయందే నైరంతర్యంగా వ్యాప్తి చెందేట్టుగా చేస్తుంది. భోగాలను అనుభవించేట్టుగా, విషయగతమైనటువంటి భోగాలను అనుభవించేట్టుగా చేస్తుంది ఆ మాయ. అందుకని ఈ విధంగా భ్రమించేటువంటి మాకు ఈ మాయా భ్రమణము తొలగిపోవాలి అనంటే, మాయా అనేటువంటిది తొలగిపోవాలి అనంటే మాయను తొలగించేటువంటి ఒక ప్రత్యేక శిక్షకుడు కావాలి, స్పెషలిస్ట్ కావాలి. వాడెవడు అనంటే, భవత్ప్రసంగానాం సంగః స్యాన్నో భవే భవే. నారాయణుడైనటువంటి నీకు సంబంధించిన మాటలను మాత్రమే చెప్పేవాడు, లౌకికమైనటువంటి ఇతరమైనటువంటి ఏ మాటలు ఆడకుండా ఉండేవాడు. అటువంటి సత్పురుషుడు, వాళ్లతో సాంగత్యము, నీతో సాంగత్యము నిరంతరము, ఏ జన్మలు ఎన్ని జన్మలు మేమెత్తినా ప్రతి జన్మ యందు కూడా నీ సాంగత్యము, నిన్ను ఉపాసించేటువంటి భాగవతోత్తముల యొక్క సాంగత్యము మాకు కలగాలి, అటువంటి అనుగ్రహాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేసినారు. శంకరుడు ఉపదేశం చేసిన సమయంలో చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం ఉంచుకొని ఇప్పుడు ఏమంటూ ఉన్నారు వీళ్ళంతా అంటే, కనురెప్పపాటు కాలము కూడా స్వర్గలోకానికి సంబంధించిన భోగాలు మాకు అవసరం లేదు. మరేం కావాలి మీకు అనంటే, భగవత్సంగి సంగస్య మర్త్యానాంకిముతాశిషః. అరక్షణ కాలం పాటు కాదు, అనేక వేల సంవత్సరాలు మేము కోరుకునేదల్లా ఒక్కటే. ఏది అనంటే, భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ఉపాసించే ఏ భాగవతోత్తములున్నారో వాళ్లతో మాకు సాంగత్యం కావాలి. ఒకవేళ కోటాను కోట్లు, లక్షలు, వందలు, వేల సంవత్సరాలు అది లభించదు అని అనుకుంటే, అరక్షణమైనా చాలు
ఆ అరక్షణం ఏం చేస్తుంది అనంటే కేవలం 7 రోజులు మాత్రమే సాంగత్యాన్ని ఇచ్చినాడు శుకుడు పరీక్షన్ మహారాజు గారికి, ముక్తసంగుడైనాడు. ఖట్వాంగుడు కేవలం క్షణకాలంలోనే తాను ముక్తిని పొందినాడు. అందుకని కోరుకోవడంలో తప్పు లేదు. అనేక సంవత్సరాలు మాకు సత్పురుషుల యొక్క సాంగత్యం కావాలి అని కోరుకుంటాము. కానీ అనేక ఇతర జన్మలలో చేసిన సుకృతము లేకపోతే మాత్రము నీవు అనుగ్రహించవలసిందల్లా ఒక్కటేనయ్యా, అరక్షణకాలమైనా సరే ఆ భగవద్భక్తుల యొక్క సాంగత్యాన్ని మాకు అనుగ్రహించు. అంతేకాకుండా ఎవరి యందు వైరబుద్ధి మాకు ఉండకూడదు. నిర్వైరం, ఏ ఒక్క క్షణం కూడా మేము ఆవేశానికి రాకుండా ఉండాలి. అన్ని భూతముల యందు సమభావము, నాలో అన్ని భూతములున్నాయి, నేను అన్ని భూతముల యందున్నాను. అందరికన్నా ఎవడంటే నీకు ఇష్టమురా అని ప్రశ్న వేసుకొని ఉపనిషత్తే ఏం చెప్పినది అంటే నేనంటే నాకు చాలా ఇష్టము, నేనంటే నాకు చాలా ఇష్టము అనేది ఎట్లా తెలుస్తుంది? అన్నాన్ని తినే సమయంలో మీగడ పాలు వేసుకొని చింతకాయ తొక్కు నాకుతూ తింటే నేను సంతోషపడతాను. నేను అనేటువంటి వాడు సంతోషపడాలి అంటే ఎన్ని రకాలైనటువంటి సేవలు నీవు చేసుకుంటూ ఉంటావు, ఏవేవి నీవు ఉపచారాలు చేసుకుంటూ ఉన్నావు, అవన్నీ చాలా నీకు ఇష్టమైనవి చేసుకుంటావు. ఎట్లానో అదేవిధంగా నేనంటే నీకు ఏ విధంగా ఇష్టమో ఆ నేనును అన్నిటిల్లో చూసేటువంటి భాగ్యాన్ని, అనుగ్రహాన్ని మాకు కలిగించవయ్యా. ఎత్ర నారాయణ సాక్షాత్ భగవాన్ యాసినాంగతి సంస్తూయతే సత్కథాసు ముక్తసంగై పునః పునః తేషాం విచరతాం పద్భ్యాం తీర్థానాం పావనేచ్ఛయా భీతస్య కిం నరోచేత తావకానాం సమాగమః. నిర్వైరము, ఉద్వేగ రాహిత్యము, అన్ని భూతముల యందు సమత్వాన్ని మాకు అనుగ్రహిస్తూ పదే పదే ఇదే కోరికను కోరుకుంటారు ప్రాచేతసులు. ఏమంటూ ఉన్నారు అనంటే సత్కథాసు ముక్తసంగై పునః పునః. ఎవరైతే ముక్తసంగులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా నిన్ను గురించే స్తుతిస్తూ ఉంటారు. వాళ్లతో సాంగత్యం కావాలి, మాకు వాళ్లతో సాంగత్యం కావాలి. అటువంటి వాళ్ళు నడుస్తూ వెళుతూ ఉంటే ఒక్కొక్క చోట వాళ్ళు పాదాన్ని మోపుతూ వెళుతారో ఆ మోపిన పాదం ఏదైతే ఉన్నదో అదొక తీర్థముగా పరిణమిస్తుంది. ఎన్నడుగులు వాళ్ళు వేస్తూ వెళుతారో అవన్నీ తీర్థాలుగా ప్రఖ్యాతిని పొందుతాయి. అంత గొప్పైనటువంటి వాళ్ళంతా కూడా అని ఈ విధంగా సత్పురుషుల యొక్క సాంగత్యం మాకు కావాలి అని కోరుకోం. నారాయణమూర్తి ఏమో వీళ్లకు సంసారులు గండిరా అని బోధన చేస్తే వీళ్ళు మాత్రము సంసారులమైనప్పటికీ కూడా మాకు కావలసింది సంసారంలో ఉండే సమయంలో మాకు సత్పురుషుల యొక్క సాంగత్యం కావాలి అని కోరుకున్నారు. అందుకని మిగతా ఏ భాగవతోత్తములు ఉన్నారో ఆ భాగవతోత్తముల కన్నా తీసివేయకుండా గొప్పనైనటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళు ఈ 10 మంది ప్రాచేతసులు 10,000 సంవత్సరాలు నీళ్లలో ఉండి తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమై వాళ్లకు వరాలను ఇచ్చిన తర్వాత నీళ్లలో నుండి బయటికి వచ్చినాడు. ఎటు చూసినా కానీ చెట్లే కనబడుతూ ఉన్నాయి. అందుకని వాళ్లకు సంబంధించిన రాజ్యము కానీ ప్రజలు కానీ కనిపించకపోవడంతో ఒక్కసారి కళ్ళను తెరిచినారు. ఆ తెరిచినటువంటి కళ్ళలో నుండి అగ్నికీలలు ప్రసరిస్తూ ఉన్నాయి. వనాలన్నీ కూడా దహించుకపోతూ ఉన్నాయి. అడవిని ఆశ్రయించుకోనున్నటువంటి వనాలను ఆశ్రయించుకోనున్నటువంటి ఏ వనదేవతలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ 10 మంది ప్రాచేతసులు 10,000 సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళ రాజ్యము కనిపించకపోవడంతో కళ్ళు తెరిచిన తరువాత వాళ్ళ నేత్రాల నుండి ఆవిర్భవించేటువంటి అగ్నికీలలతో వనాలన్నీ నష్టమైపోతున్నాయి.
వనములన్నీ కూడా రక్షింపబడాలి అనంటే ఇప్పుడు మనము ప్రాచేతసులతో బాంధవ్యాన్ని ఏర్పరచుకోవాలి అని నారాయణమూర్తి ఏ విషయాన్ని అయితే చెప్పినాడో, కండు అనేటువంటి పేరు గల ఋషీశ్వరునికి ప్రమ్లోచన ద్వారా పుట్టినటువంటి ఏ వార్క్షి అనే పేరు గల అమ్మాయి ఉన్నదో ఆమెను మారిష అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆ మారిష అనే అమ్మాయిని ఇచ్చి వివాహం చేయగానే వాళ్ళు 10 మంది శాంతచిత్తులైనారు. కాలాంతరంలో రాజ్యానికి వెళ్ళినారు. నిష్కంటకంగా రాజ్యాన్ని పరిపాలన చేసినారు. ఈ 10 మందికి ఒకే ఒక కుమారుడు పుట్టినాడు. ఆ పుట్టినటువంటి కుమారుడు దక్షుడు అనేటువంటి పేరు గలవాడు. దక్షుడిని ఉత్తరాధికారిగా నియమించినటువంటి వాళ్ళై మళ్ళీ అడవుల్లోకి వెళ్ళి శ్రీకృష్ణ గోవింద హరే మురారే అని కృష్ణుని యొక్క పాదార విందాలను ఆశ్రయించినారయ్యా. శుకుడు పరీక్షిన్ మహారాజు గారికి ఈ విషయాలన్నీ కూడా చెప్పుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఇంకొక కొన్ని మాటలు చెప్పినాడు. ఏమంటాడు అంటే, యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంధభుజోపశాఖాః ప్రాణోపహారాచ్చ యథేంద్రియాణాం తథైవ సర్వార్హణమచ్యుతేజ్య. ఒక చెట్టును మనం పెట్టినాము. చెట్టు కొమ్మలకన్నిటికీ కూడా నీళ్లు పోయాలి అని అంటే ఒక్కొక్క కొమ్మకు నీళ్లు, ఒక్కొక్క ఆకుకు నీళ్లు పోయవలసిన అవసరం లేదు. చెట్టు మూలంలో ఉన్నటువంటి వేర్లకు నీళ్లు పోసినాము అనంటే ఆ నీళ్లు ఏ విధంగా ఆ చెట్టును ఆశ్రయించుకున్నటువంటి కొమ్మలకు, రెమ్మలకు, ఆకులకు అన్నిటికీ కూడా ప్రసరిస్తాయో అదేవిధంగా ఒక్క నారాయణమూర్తికి చేసినటువంటి ఉపాసన అనుష్ఠానం ఏదైతే ఉన్నదో అది క్రమక్రమముగా సకల దేవతలకు అది ముడుతుంది. కారణం ఏమిటి అనంటే వృక్షము ఏ విధంగా అన్ని శాఖలతో కూడుకొని ఒకటే అయ్యున్నదో అందరి దేవతలతో కూడుకున్నటువంటి వాడు పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి ఒక్కడే అయ్యున్నాడు అన్నాడు. అందుకని ఈ సందర్భంలో కోరుకోవలసిందల్లా ఒక్కటే. ఏమిటి అనంటే చెబుతున్నాడు, స్వతేజసాధ్వస్త గుణ ప్రవాహం ఆత్మైక భావేన భజధ్వమద్ధ. పరమాత్మ సాక్షాత్కారం కావాలి అనంటే నైరంతర్యంగా వాణి యొక్క ఉపాసన చేయాలి. ఉపాసన చేయాలి అనంటే మందు వేసుకునేవాడు మందును వేసుకుంటూ పథ్యాన్ని ఏ విధంగా పాటిస్తాడో, ఉపాసన చేసేవాడు ఉపాసన చేస్తూ నియమాలను పాటించాలి. ఆ నియమాలేవి అనంటే చెప్పుతూ ఉన్నాడు, దయయా సర్వభూతేషు సంతుష్ట్యా ఏన కేనవా సర్వేంద్రియ ఉపశాంత్యా చ తుష్యత్యాశు జనార్దనః అన్నాడు. అన్ని భూతములయందు దయ అనేటువంటిది ఉండాలి. అందుకనే శంకరాచార్యుల వారు వ్యాసుడు రచించినటువంటి ఈ పురాణాలన్నిటినీ చదివిన తర్వాత అద్భుతమైన స్తోత్రాలను రచించినాడు. భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః అని అంటారు. హే నారాయణ, నాకు నీవు వరాన్ని ఇవ్వదలిచినట్టయితే అటువంటి వరాన్ని నువ్వు అన్ని భూతముల యందు దయ ఉండేట్టుగా అనుగ్రహించు. భూతదయాం విస్తారయ అని అంటారు. దయయా సర్వభూతేషు, ఏది నాకు వస్తుందో వచ్చిన దానితో నేను తృప్తిని పొందాలి, ఏది రాదో దాని గురించి ఆశపడవద్దు. ఇవన్నీ నియమాలు. ఇంద్రియాల మూలకముగా అనుభవించే ఎన్ని భోగాలు ఉన్నాయో ఆ భోగాల నుండి ఉపరతి, విరమణ, ఈ లక్షణాలే గనక ఉన్నాయి. ఈ నియమాలనే గనక పాటిస్తూ ఉన్నాడు, నారాయణమూర్తి యొక్క ఉపాసన చేసినాడు అనంటే తప్పకుండా తుష్యతి ఆశు జనార్దన. జనార్దనుడు తొందరగా సంతోషపడి మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పినాడు. ఈ విధంగా 10 మంది ప్రాచేతసులకు సంబంధించిన పరమ భాగవతోత్తముల యొక్క చరిత్రను ఈనాడు మనం విన్నాము. ఈ కథను గురించి వర్ణిస్తూ ఏతద్య శృణుయాద్రాజన్ రాజ్ఞాం హర్య అర్పితాత్మనాం
ఆయుర్ధనం యశః స్వస్తి గతిం ఐశ్వర్యమాప్నుయాత్. ఆయుష్యము, ధనము, యశస్సు, స్వస్తి మొదలైనటువంటివన్నీ కూడా వానికి లభిస్తాయి అని ఫలశ్రుతిని కూడా చెప్పినాడు. అంటే భగవంతుని యొక్క ఉపాసన, భగవంతుని యొక్క కథాశ్రవణము ఎంత గొప్పనైనటువంటి ఫలాన్ని ఇస్తుందో, భగవద్భక్తులైనటువంటి వాళ్లకు సంబంధించినటువంటి ఉపాసన కూడా అటువంటి ఫలాన్నే ఇస్తుంది. ఇందులో సందేహించే అవసరం లేదు అని మనకు ఈ కథ తెలియజేస్తుంది అనే విషయాన్ని గమనించాలి. గోపాలకృష్ణ భగవానికి జై. ఆనాడేనాడో కృతత్రేత ద్వాపర యుగాల్లో మహాత్ములకు సంబంధించినటువంటి చరిత్రలను రాసినాడు వ్యాస భగవానుడు. ఈనాటి కాలంలో అటువంటి వ్యక్తులు కలియుగంలో ముఖ్యంగా విజృంభిస్తూ ఉన్న సమయంలో, కలిపురుషుడు విజృంభిస్తూ ఉన్న సమయంలో అటువంటి మహాత్ములు మనకు దొరుకుతారా అని నిరాశతో కూడుకొని, నిర్లేపంతో కూడుకున్నటువంటి మనకు ఎంతోమంది భక్తాగ్రేసరులైనటువంటి వాళ్ళంతా కూడా నిదర్శనంగా దొరుకుతారు. అన్ని ప్రాంతాల్లో, మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అనేక రాష్ట్రాల్లో అనేక మంది మహాత్ములు ఉన్నారు. అటువంటి అనేక రాష్ట్రాల్లోని మహారాష్ట్ర దేశంలోని పండరీపురంలో ఏకనాథునికి సంబంధించిన వృత్తాంతాన్ని నిన్న, ఆ నామదేవునికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని నిన్నటి భాగంలో మనం విన్నాం. ఆ నామదేవుడు నిన్నటి కథలో మనం ఏం విన్నాము అంటే, నామదేవుడు వివాహం చేసుకున్నాడు నిమిత్త మాత్రంగా. కానీ తన ఇంద్రియాలు, మనస్సు అంతా కూడా గృహము యందు లగ్నం కాకుండా పండరీనాథుడైనటువంటి విఠలేశ్వరునిపైన లగ్నమై ఉన్నది. ఇంట్లో తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. కోడలు బాగా అనేక రకాలైనటువంటి అనగుడని మాటలు అంటూ ఉంటే, కొడుకును తీసుకువచ్చే సంసారంలో నిమగ్నం చేద్దాము అని వెళ్ళే వరకు మధ్యలో కేశవ శెట్టి రూపాన్ని ధరించినటువంటి వాడై ఐశ్వర్యాన్ని ఇచ్చినాడు. ఆ తర్వాత ఐశ్వర్యాన్ని చూచి ఇంటిలో, భగవన్ విఠలేశ్వర, నీవు నన్ను దూరం చేసుకోవాలనుకుంటున్నావా? ఐశ్వర్యాన్నిచ్చి నన్ను భోగలాలసుణ్ణి చేయాలి అని నీవు చేస్తున్నావా అని తన సమీపంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్నంతా కూడా బీదలకు దాన ధర్మాలు చేసి మళ్ళీ దరిద్రునిగా ఉంటూ పాండురంగణి యొక్క ఉపాసనలో నిమగ్నమై ఉన్నాడు అని మనం విన్నాం. అటువంటి ఆ మహాత్ముడు నామదేవుడు పండరీపురంలో నివాసం చేస్తూ ఉన్న సమయంలో ఒకనాడు జ్ఞానదేవుడు చాలా గొప్పనైనటువంటి భక్తాగ్రగణ్యుడు, మహా గొప్పనైనటువంటి భక్తాగ్రేసరుడు. ఈయన సమీపానికి వచ్చినాడు. పండరీపురంలో ఉండేటువంటి ఈయన సమీపానికి వచ్చినాడు. పరస్పరము మహాత్ములు ఒకళ్ళకొకళ్ళు తారసపడ్డారు, నమస్కారాలు చేసుకున్నారు, అతిథి మర్యాదలైనాయి. ఆస్ఫోటయంతి పితరః ప్రనృత్యంతి పితామహాః వైష్ణవో యః కులే జాతః సవస్సంతారయిష్యతి. ఎవని ఇంటిలోనైతే విష్ణుమూర్తి యందు అచంచలమైన భక్తి కలిగినటువంటి వ్యక్తి ఉదయిస్తాడో, పుడతాడో, వాని ఇంటికి సంబంధించిన పితరులంతా కూడా లోకాంతరాల్లో నాట్యం చేస్తూ ఉంటారు. మా ఇంట్లో ఒక వైష్ణవుడు పుట్టినాడు, మా ఇంట్లో ఒక విష్ణు భక్తాగ్రేసరుడు పుట్టినాడు అని నాట్యం చేస్తూ ఉంటారు. అందుకని నీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమైనదయ్యా అని జ్ఞానదేవుడు, నిన్ను చూడడం వల్ల నేను ధన్యుడనైనాను అని నామదేవుడు, ఈ విధంగా పరస్పరము వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కీర్తించుకున్నారు. ఆ తర్వాత ఒకనాడు జ్ఞానదేవుడు నామదేవునితో ఏమంటూ ఉన్నాడు అంటే, హే నామదేవ, నీలో ఉన్నటువంటి ఏ భగవద్భక్తి గలదో ఆ భగవద్భక్తిలో శతాంశము కూడా నాలో లేదు. అందుకని నీతో సాంగత్యాన్ని పొంది భారతదేశంలో ఉన్నటువంటి తీర్థయాత్రలన్నీ చేసి రావాలనే కోరికతో ఉన్నానయ్యా. తీర్థయాత్రలు ఎవరు పడితే వాళ్ళు చేయవచ్చును, కానీ
మహాత్ములతో గనక ఒకవేళ తీర్థయాత్రలు చేసినారు అనంటే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. మీలో ఉన్నటువంటి అనుభవాలను నేను పుణికిపుచ్చుకోగలుగుతాను. నన్ను అనుగ్రహించి నాతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి తీర్థయాత్రలన్నీ చేయడానికి నీవు రావాలి అన్నాడు. అంటే అప్పుడు నామదేవుడు అన్నాడు, ఈ పంఢరీపురంలో ఉన్నటువంటి ఏ విఠలుడున్నాడో పాండురంగడున్నాడో వాని చరణార విందాలయందే నేను భారతదేశంలో ఉన్నటువంటి అన్ని తీర్థాలను క్షేత్రాలను దర్శిస్తూ ఉన్నానయ్యా. 3 పూటలు ఆయన యొక్క ఉపాసన చేస్తూ ఉన్నాను నేను. ఒకవేళ నేను వేరే క్షేత్రానికి వెళ్ళినాను అనంటే ఇతనిని నిరాదరించినట్టు అవుతుంది. ఆ మాట పక్కన పెడితే భారతదేశంలో కాదు అనంత బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి సర్వతీర్థాలు క్షేత్రాలు నా పాండురంగనిలో ఉంటుండగా వేరే చోటికి నేనెందుకు వెళ్ళానయ్యా? అందుకని నన్ను అన్యథా భావించకు. ఒక్క క్షణము ఒక్క పూట ఆయన యొక్క స్వరూప దర్శనం లేకుండా ఆయన సేవ లేకుండా నేను ఉండలేనుగాక ఉండలేను, క్షమించు అన్నాడు. అంత గొప్పవాడైన నీ పాండురంగని సమీపానికి నన్ను తీసుకువెళ్ళు అన్నాడు. చేపట్టుకున్నాడు, తీసుకువెళ్ళినాడు. పాండురంగనికి నమస్కారం చేసినాడు జ్ఞానదేవుడు. 2 చేతులు జోడించి ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన ప్రార్థనను విని పాండురంగడు అన్నాడు, జ్ఞానదేవా, ఇన్నాళ్లకు వచ్చినావా నా సమీపానికి? నోటి నుండి మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడినాడు మహాత్ములతో పాండురంగడు. ఎన్నో ఘట్టాలు, ఎన్నో ఘటనలు మనకు ఆ దేశంలో జరిగినటువంటి చరిత్రలు తెలియజేస్తూ ఉన్నాయి. అప్పుడు జ్ఞానదేవుడు ఏమన్నాడు అనంటే, హే స్వామి, నీకు సంబంధించిన పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని నేను అనుభవించాలి అనంటే ఈ నామదేవునితో నేను ఇంకా సంపర్కాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడే మనం ప్రాచేతుసుల యొక్క చరిత్రలో విన్నాము. మీకేం వరం కావాలనో కోరుకోండి అని భగవంతుణ్ణి ప్రార్థించినా కానీ భగవత్ ఉపాసకులైనటువంటి ఏ భాగవతోత్తములున్నారో వాళ్లతో సాంగత్యం కావాలి అని కోరుకున్నట్టుగానే నామదేవునితో నేను సాంగత్యాన్ని పొంది భారతదేశంలో ఉన్నటువంటి యాత్రలన్నిటి కూడా చేసి రావాలనేటువంటి కోరిక ఉన్నది. పండరీనాథ, ఇంతకన్నా నాకు ఇంకో కోరిక లేదు, నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేసినాడు. అప్పుడు పండరీనాథుడు పాండురంగడు తన భక్తుడైనటువంటి నిరంతరము తనను ఉపాసన చేస్తున్నటువంటి నామదేవునితో ఏమంటూ ఉన్నాడు అనంటే, హే నామదేవా, జ్ఞానదేవుడు ఈనాడు వచ్చిన నీ కోరిక కోరినాడు. అందుకని వాని కోరికను ఈడేర్చడానికి వానితో పాటు భారతదేశంలో ఉన్నటువంటి తీర్థయాత్రలన్నీ చేసిరావయ్యా అని ఆదేశాన్ని ఇచ్చినాడు. పాండురంగడు ఏది చెప్పితే అది చేసేందుకు సిద్ధమై ఉన్నటువంటి తాను నిజానికి ఇది తన హృదయం ఒప్పుకోకపోయినప్పటికీ కూడా పాండురంగణ్ణి వదిలిపెట్టి పోలేక, పాండురంగణి యొక్క మాటను కాదనలేక జ్ఞానదేవునితో సహా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని తీర్థక్షేత్రాలు పర్యటన చేయడం కోసమై బయలుదేరుతూ ఉన్నాడు. జ్ఞానదేవుడు చాలా సంతోషపడుతూ ఉన్నాడు. మొత్తానికి పాండురంగడే నాకు నామదేవునితో సంచారం చేసేటువంటి చక్కని అవకాశాన్ని కుదిరించినాడు అని సంతోషపడుతూ ఉన్నాడు. ఇది ఇట్లా ఉంటూ ఉంటే ఒకనాడు రుక్మిణీదేవి పాండురంగణ్ణి సేవించడం కోసమై చంద్రభాగా నది జలాలను పట్టుకొని వచ్చి ఆయనకు పరిచర్యలు చేయడం కోసమై ఎప్పుడైతే వచ్చినదో వ్యగ్రచిత్తుడై పాండురంగడు కళ్ళు వెంబడిన నీళ్ల ధారలు కారుస్తూ కనబడ్డాడు. రుక్మిణీదేవి అంటూ ఉన్నది పాండురంగనితో, హే స్వామి, నీ సమీపానికి వచ్చినటువంటి ఏ భక్తజనులున్నారో వాళ్ళ కళ్ళ వెంబడి ధారేటువంటి నీటి ధారలను తొలగించి వాళ్ళకు ఆనందాన్ని కలిగింపజేసేటువంటి నీవు ఈనాడు వ్యగ్రచిత్తుడవై కళ్ళ వెంబడి ఎందుకయ్యా నీళ్లను పెట్టుకుంటున్నావు, నీళ్లను గారుస్తూ ఉన్నావు? నీకు వచ్చినటువంటి దుఃఖం ఏమిటి? నీవు ఆనంద స్వరూపుడవు కదా, నీకేమి దుఃఖం వచ్చినది అని అంటే అప్పుడు రుక్మిణీదేవితో అంటున్నాడు పాండురంగుడు, హే రుక్మిణి, లక్ష్మీదేవి యొక్క స్వరూపానివైన నీవు నన్ను వివాహం చేసుకున్నావు. లోకంలో అందరూ ఏమనుకుంటారు అనంటే లక్ష్మీదేవి అంటే అత్యంత ప్రేమ గలవాడు అని అంటారు. కానీ నాకెవరంటే ప్రేమ అనంటే నీవంటే ప్రేమ కాదు, వైకుంఠం అంటే ప్రేమ కాదు,
నా భక్తులంటే నాకు ప్రేమ. నా అందరి భక్తులలోకెల్లా ఈ పంఢరీపురంలో ముఖ్యంగా ఏ నామదేవుడున్నాడో వాడంటే అమితమైన ప్రేమనే నాకు. ఈనాడు జ్ఞానదేవుడు వచ్చి నిరంతరాయంగా నా సేవలలో నిమగ్నమై ఉన్నటువంటి నా భక్తుడైనటువంటి ఈ నామదేవుణ్ణి తీర్థయాత్రల కోసమే తీసుకువెళుతూ ఉన్నాడు. రేపటి నుండి ఎవడు నా సుప్రభాతాన్ని పఠించాలి, రేపటి నుండి ఎవడు నాకు స్నానాన్ని చేయించాలి, ఎవడు నాకు నివేదన పెట్టాలి. స్వామి, ఎంతోమంది భక్తులున్నారు కదా, ఎంతోమంది భక్తులున్నా కానీ నాకు నామదేవునితో సమానమైనటువంటి భక్తుడు కనిపించలేదే ఇంతవరకు. తదేక చిత్తముతో తదేక ధ్యాసతో కూడుకొని నాకు చేసేటువంటి ఉపాసన నామదేవునిది ఎంత గొప్పగా నచ్చినదో అంత గొప్పగా ఇంకెవరిది కూడా నచ్చలేదు. అందుకని వానికి సంబంధించినటువంటి విశ్లేషణాన్ని నేను పొందుతూ ఉన్నాను. ఈ సందర్భంలో పాండురంగడు ఏమన్నాడు అనంటే, సకల జగద్రూప వృక్షానికి మూలమును నేను. జగత్తులనేటువంటివన్నీ కూడా వృక్షములై ఉంటే అటువంటి వృక్షానికి మూలము వేరును నేనై ఉన్నాను. వేరు లేకపోతే వృక్షము లేదు. అందుకని జగత్ అనేటువంటి వృక్షానికి వేరును నేను. ఆ వృక్షము వికసించాలి, పుష్పించాలి అని అంటే ఎట్లా వికసిస్తుంది, పుష్పిస్తుంది? నీళ్లు పోస్తే. నీళ్లు ఎవరు అనంటే నామధారకుడు, నామదేవుడే నీళ్లు. ఆ నీళ్లను కురిపించేది ఎవరు? మేఘము. ఆ మేఘమే జ్ఞానదేవుడు. జ్ఞానదేవుడు వచ్చి నీళ్లను ఇక్కడి నుంచి తీసుకుపోయిన తర్వాత జగత్తులకన్నిటికీ మూలమైనటువంటి వేరుగా ఉండేటువంటి నేను ఎండిపోక ఇంకా నేను ప్రకాశిస్తానా, వికసిస్తానా? రుక్మిణీదేవి ఈ మాటలను విన్న తర్వాత పాండురంగనితో అంటూ ఉన్నది, హే స్వామి, భక్తుల చేత కొనిపోబడేటువంటి వాడవు నీవు. నిమిత్తమాత్రంగా నేను నీ పక్కన ఉన్నా కానీ నీ మనస్సంతా కూడా భక్తుల యందే నీకు నిరంతరాయంగా ఉంటుంది అని ఈ విధంగా వాళ్ళిద్దరూ సంభాషణ చేస్తూ ఉన్నారు. అంటే తాత్పర్యం ఏమిటి? ఏ నామదేవుడు నిరంతరం ఉపాసన చేస్తూ ఉన్నాడో ఆ ఉపాసనకు అలవాటు పడ్డటువంటి భగవంతుడు నామదేవుని యొక్క క్షణకాల వియోగాన్ని కూడా తట్టుకోకుండా, ఒక ప్రేయసి ప్రియుణ్ణి వదిలిపెడితే, ప్రియుడు ప్రేయసిని వదిలిపెడితే ఎంత బాధను అనుభవిస్తాడో అంత నామదేవుడు ఎంత పరితపిస్తూ ఉన్నాడో, నామదేవుని కంటే కూడా భగవంతుడైనటువంటి పాండురంగడు అంత గొప్పగా పరితపిస్తూ ఉన్నాడు అంటే నామదేవుడు జ్ఞానదేవులు ఎంత గొప్పనేటువంటి భాగవతోత్తములు. ఈ విధంగా అచంచలమైనటువంటి వైరాగ్యముతో కూడుకున్నటువంటి వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి అనేక తీర్థక్షేత్రాలను సంచారం చేస్తూ ఉన్నారు. ఆ తీర్థక్షేత్రాలను సంచారం చేసే సమయంలో భగవంతుడైనటువంటి పాండురంగడు నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు. అంత గొప్పగా నీవు పాండురంగని యొక్క ఉపాసన ఏం చేసినావయ్యా అని జ్ఞానదేవుడు అడిగితే, జ్ఞానదేవునికి ప్రసన్నుడవుతాడు భగవంతుడు, నామదేవునికి ప్రసన్నుడవుతాడు. కానీ ఇద్దరిలో ఎవరంటే నీకు ఇష్టం అంటే నామదేవుడు అంటే ఇష్టం అన్న తర్వాత జ్ఞానదేవుడు నామదేవుని యొక్క చర్యను అవలంబించాలి అని ఆ భగవంతుని యొక్క భక్తాగ్రేసుని యొక్క సాంగత్యాన్ని పొంది కదా ఇప్పుడు సంచారం చేసేది. వ్యర్థమైన కాలాన్ని గడపకుండా తీర్థయాత్రలు చేస్తూ ఇటువంటి సంభాషణలు చేస్తూ ఈయన ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆయన సమాధానం చెప్పుతూ సంచారం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన చెప్పినటువంటి సమాధానం ఏమిటి అనే విషయాన్ని వచ్చే భాగంలో మనం విందాం. గోపాలకృష్ణ భగవానికి జై. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. తత్సద్బ్రహ్మార్పణమస్తు. మహాదేవ.